అలక్ నిరంజన్. ఏయ్, అలక్ నిరంజన్ అలక్ నిరంజన్ అంటూ ఎందుకయ్యా నా చెవుల్లో ఒకటే అరుస్తావు? నేను నీకే ఇవ్వలేను గాని వెళ్ళు. ఒకవేళ నీకు ఇద్దామనుకున్నా నా జేబులో చిల్లి గవ్వ కూడా లేదు. చూడు, నువ్వే చూడు నా జేబు. నారాయణ నారాయణ, ఈ భక్తుడు అసలు కనీసం ఏమీ పట్టించుకోవడం లేదేంటి? ఇప్పుడు నేనేం చేయాలి? అలక్ నిరంజన్. నేను చెప్పాను కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని. నువ్వు ఎన్నిసార్లు అరిచినా లాభం లేదు. అలక్ నిరంజన్, నాయనా నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టు కనబడుతున్నావు. అవునయ్యా సాధువు గారు, నేను ఇబ్బందుల్లోనే ఉన్నాను. అందుకే అలాగే కనబడుతున్నాను. నా ఇబ్బందులకి నీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? లేదు కదా, వెళ్ళండి. అనవసరంగా నా బుర్ర పాడు చేయకండి, వెళ్ళండి. అలక్ నిరంజన్, నాయనా నాకు తెలుసులే నువ్వెవరి కోసం వెతుకుతున్నావో. అవును నాయనా, అలక్ నిరంజన్ అలక్ నిరంజన్ అనేది నీ దగ్గర ఏదో ఆశించి కాదు నాయనా. దీని వెనుక నాకొక ప్రయోజనం ఉంది. అలక్ నిరంజన్. చూడండి, నన్ను క్షమించండి సాధువు గారు. ఏం చేయాలో పాలుపోక నాకు ఏం అర్థం కావడం లేదు. కానీ మీకెలా తెలిసింది నేను ఎవరినో వెతుకుతున్నానని? అలక్ నిరంజన్, నాకు తెలుసు నాయనా. సంవత్సరాల తరబడి నా తపస్సుకి వచ్చిన శక్తి నాయనా అది. నాయనా, నువ్వు ఎవరి కోసం వెతుకుతున్నావో, వారి గురించి ఎంతగా తాపత్రయపడుతున్నావో వాళ్ళు ఉత్తర దిశగా ఉన్న కుటీరంలో ఉన్నారు. అలక్ నిరంజన్. ఉత్తర దిశగా ఉన్న ఒక గుడిసెలోనా? సంతోషి అక్కడెలా ఉంది? నాయనా, నీ ప్రశ్నలకి సమాధానం చెప్పే సమయం కాదిది. కానీ మీరు తొందరగా, వీలైనంత తొందరగా ఆ కన్య ఆ వ్యాధి నుంచి ఎలా విముక్తి చెందుతుందో ఆలోచించాలి. దానికి పరిష్కారం నా దగ్గర ఉంది నాయనా. ఈ కమండలంలోని జలం కొన్ని సంవత్సరాలుగా నా తపస్సుకి చెందిన ఫలితం ఇది. వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఆ స్త్రీకి ఉన్న వ్యాధి ఈ జలంతో తొందరగా పరిష్కారమవుతుంది నాయనా. తీసుకెళ్ళు. అలక్ నిరంజన్. ధన్యవాదాలు మహర్షి, చాలా చాలా ధన్యవాదాలు. త్వరగా వెళ్ళు నాయనా, సమయాన్ని వృధా చేయకు. ఆ భగవంతుడు నీకంతా మంచే చేస్తాడు. అలక్ నిరంజన్. నారాయణ నారాయణ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.